హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి కల్కి గురించి. సో అందులో స్పాయిలర్స్ ఉంటాయి. మూవీ చూసిన వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి, చూడని వారు ఉంటే మాత్రం ఈ వీడియో చూడకండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. భైరవ అనే కర్ణుడు అని ముందు నుంచి మనకి హింట్ ఇచ్చారు. సో ఆ హింట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ టైర్ పోస్టర్ మనకు స్టార్టింగ్ లో లాంచ్ చేసినప్పుడు మనం ఈ టైరే కర్ణుడి రథ చక్రం అనుకున్నాం. ఎందుకంటే ప్రాజెక్ట్ కే అనే మూవీ మైథాలజికల్ మూవీ అని అప్పుడు అనౌన్స్ చేశారు. ప్రాజెక్ట్ ఏ అంటే ప్రాజెక్ట్ కర్ణ అని అనుకున్నారు అందరు. కర్ణుడికి తన రథం అంటే ఎంతో ఇష్టం. అట్లానే భైరవ కూడా తన వెహికల్ అయిన బుజ్జి అంటే కూడా చాలా ఇష్టం. కాకపోతే కర్ణుడికి ఒకే ఒక్కసారి కొన్ని శాపాల వల్ల తన రథం హ్యాండ్ ఇస్తుంది. కానీ భైరవ వెహికల్ అయిన బుజ్జి కూడా చాలా సార్లనే హ్యాండ్ ఇస్తుంది భైరవకి. అలా హ్యాండ్ ఇచ్చిన ప్రతిసారి భైరవ బుజ్జిని రిక్వెస్ట్ చేసి కన్విన్స్ చేస్తాడు. కర్ణుడి తల్లైన కుంతిదేవి కర్ణుడిని నదిలో విడిచిపెడుతుంది. అలాగే భైరవ తల్లిదండ్రులను అయితే ఈ మూవీలో చూపెట్టలేదు, కానీ భైరవ కూడా అలానే నది తీరంలోనే దొరుకుతాడు. కర్ణుడిని పెంచుకున్న తండ్రి పేరు అధీరత. సో ఇతను ఒక రథసారథి. కానీ ఇక్కడ భైరవాన్ని పెంచుకునేది కెప్టెన్, అదే దుల్కర్ సల్మాన్ గారు. కానీ ఈయన ప్లేన్ నడుపుతాడు. సో ఇద్దరు కూడా డ్రైవర్స్. అండ్ ఇంటర్వెల్ సీన్ లో ప్రభాస్ మీద ఒక రథ చక్రం పడుతుంటే దాన్ని అడ్డుకుంటాడు. ఆ రథ చక్రానికి మహాభారతానికి లింక్ ఉండొచ్చు, ఎందుకంటే అదే రథ చక్రం కర్ణుంది కావచ్చు, లేదా భైరవనే కర్ణుడు అని అక్కడ హింట్ ఇచ్చారేమో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి భైరవ మూవీలో ఒకే ఒక్కసారి షూటింగ్ ఇస్తాడు. అది రాక్షసి కలిసినప్పుడు మాత్రమే, ఇంకెప్పుడు షూట్ తీయడు. అలాగే కర్ణుడి కవచకుండాలు ఎప్పుడు తీయడు. ఒక ఇంద్రుడు అడిగినప్పుడు మాత్రమే దానం చేస్తాడు. అది రాకపోతే కత్తితో కోసి మరీ ఇస్తాడు. ఫస్ట్ వచ్చేసరికి టైర్, అండ్ సెకండ్ వచ్చేసరికి బుజ్జి వెహికల్, అండ్ థర్డ్ వచ్చేసరికి భైరవ నది తీరాన దొరుకుతాడు. అండ్ దొరికింది కెప్టెన్ కి. ఇంటర్వెల్ సీన్ లో కర్ణుడు రథ చక్రం, అండ్ లాస్ట్ కి కవచకుండలాలు. సో భైరవ అనే కర్ణుడు అని చెప్పడానికి ఈ 5 హింట్స్ అయితే ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా కల్కి 2898 కి సంబంధించిన భైరవ అనే కర్ణుడు అనే దాని యొక్క హింట్ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.